వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇటువంటి అన్న ఉండడం కళంకితం అంటూ ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, వైఎస్ షర్మిల మళ్ళీ తన అన్నపై మరోసారి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆమె. అంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది ఆమె? అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే అండి, తెలుగుదేశం మోడస్ ఆఫ్ ఆపరండి ఏంటంటే అమ్మ అక్క చెల్లి, రెండోది ఊకిల్డ్ బాబాయ్. ఈ రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన టాస్క్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో లైమ్లైట్లో ఉంచాలి. సో దాని చేత ఏం చేస్తారంటే చూడండి, మనకి ప్రతిసారి ఒక కాంటాక్ట్ రెన్యువల్ బేసిస్లో ఒక పీసీసీ అధ్యక్షురాలే ఉండి ఆవిడకి ఏమైనా తలా తోక బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఏమైనా ఏడిసిందా షర్మిలమ్మకి? చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ తప్ప ఆవిడకి ఏమైనా ఒక కాంగ్రెస్ విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? పక్కన జేడీసీఎం గారు ఉన్నారు, ఆయనైనా కాస్త ఇంగిత జ్ఞానం ప్రదర్శించొద్దు. ఏం మాడుతున్నావు నువ్వు అని. ఎందుకంటే ఈవిడ రాష్ట్రంలో ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ చేస్తున్న పనుల్ని అంటే తూర్పారపడడానికి ఒక అపోజిషన్ పార్టీ చేయవలసిన వైటల్ రోల్. అన్నశైలికి తగ్గుకోవాలంటే అక్కడ కడప చర్చిలో కూర్చున్న ఫాదర్ గారి ముందు కన్ఫెషన్ బాక్స్లో అన్నను పిలిచి కూర్చోబెట్టి నీ కన్ఫెషన్ అడిగి చెప్పు. రూపాయల ఆస్తి ఎత్తేసావు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఎత్తేసావు, నువ్వే చెప్తావు. పక్కన ఆడపిల్ల అంటే ఆడ నుంచి వచ్చిన ఏడపిల్ల, ఈ తొక్క తోటకూర అరికథలన్నీ ఆ పనికిమాల ఏదో ఇంటర్వ్యూలు అన్నిటికీ చెప్పావు కదా. నాకు అర్థం కాదు, మీ ఆయన ఏమైనా ఇలా రకములుడా? జీవితాంతం నీ ఇంటి నుంచి డబ్బులు తెస్తాను కానీ బతకలేడా? ఏమన్నా ప్రవచనాలు చెప్పుకుని తిరుగుతున్నాడు కదా బయట. ఏదో నాన్న ఆస్తి నాకు రాలేదని ఏదైనా ఆడపిల్ల ఏంటంటే రామారావు గారి చట్టం ప్రకారం ఏదైనా అన్న ఆస్తి ఏంటమ్మా నాకు అర్థం కాదు. పోను అన్న ఆస్తి ఏదో ఆయన ఇచ్చిన కాటికి ఇచ్చాడు, ఆ షేర్లు ఏవో ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఏదో తగలడే తెల్లి అంటే నువ్వు చేసిన పని ఏంటి? షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు వేవ్ ఆఫ్ చేస్తారట ఈ పార్లమెంట్ సెషన్లో అని పూర్ణ కుంభం ఎత్తి పెట్టుకున్నావు. అవే కదా సరస్వతి ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా అటాచ్మెంట్లో ఉన్నాయి కదా. అవును, అది కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నవి కావాలని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అంటే అక్కడ బెయిల్ రద్దు అవ్వాలనే ఒక కుట్రలో భాగమే. అదే పనికిమాలిన పనులు అండి. నేను పనికిమాలిన పనులు చేస్తే ఏడు చేస్తాడు ఎవడన్నా? ఫస్ట్ థింగ్, నువ్వు మాడిన మాటలు చాలా తప్పమ్మా. అన్న ఇలాంటి అన్న ఉండకూడదు. ఏంటి నువ్వు అసలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టో లేదా ఏదైనా మాట్లాడి నీ విషయంలో ఒక్క పొల్లు మాట మాట్లాడింది ఈ రోజుకి చూపించు. నువ్వు పక్క సునీతమ్మ పక్క చెలరేగిపోతుండ్రు మైక్ దొరకగానే. బుద్ధిగానే ఏమైనా ఏడిసిందా, ఏడవలేదా? సరే, నీకు పర్సనల్ వెంజెంటాలు ఉన్నాయి. ఓ పక్క మీ అత్తమ్మ మీ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరి గురించి? ఇంత సెల్ఫిషా? మీరు జాగ్రత్త చూడండి, ఈ రెండు సబ్జెక్టులు ఎలా లైమ్లైట్లో ఉంచుతున్నారు వాళ్ళు. ఓ 10 రూపాయలు డబ్బులకి కక్కుర్తా ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చింది అంత సమానం. ఏంటిది ఈ దిగజారుడు రాజకీయాలు ఏంటి? సరే, కాంగ్రెస్ పరంగా తూర్పారపెట్టు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఈ విధంగా ఈ తెలుగుదేశం రెక్టిఫై చేసిందో లేకపోతే వీళ్ళిద్దరూ ఈ పనులు చేయట్లేదో చెప్పవే. ఓ పక్క పెన్షన్లు ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇస్తున్నారో తెలియట్లేదా? అమ్మఒడికి తల్లికి 100 ఇస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో, ఎంతమందికి ఇవ్వట్లేదు? ఆ డేటాలు ఏవి లేవని ఇదే రాపటి. ఎవరో నీకు పీసీసీ అధ్యక్షురాలు ఇచ్చారు, నాకు అర్థం కదా. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అరే అకాల వర్షాలు అకాల తుఫాను వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వకపోతే ఓ బీజేపీనో మాటనో ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉంది వాళ్ళని ఒక్క మాటనో ఈ పనికిమాల చేత జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడవడానికి కానీ ఈ దిక్కుమాల ప్రెస్ మీట్లు ఇదేనా కాంగ్రెస్? దీనికైనా మీ నాన్న వైభవం తెచ్చి తిరగబెట్టేస్తున్న కథలు చెప్తున్నా. ఇక్కడ ఓవరాల్గా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంకా యాక్చువల్లీ 2009లో 2024లో ఆమె పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కడప నుంచి ఆమె ఇచ్చుకున్నటువంటి ఎఫిడవిట్లోనే దాదాపు 236 కోట్లు క్యాష్ చెక్కుల రూపంలో జగన్ నుంచి తీసుకున్నట్టు ఉంది. సో మరి అక్కడ తనే స్వయంగా చెప్పుకుంది జగన్ ఏకంగా ఈ 13 ఏళ్లలో 236 కోట్లు ఇచ్చినట్టు. అయినా సరే అక్కడ ఎఫిడవిట్లో తను సమర్పించింది, మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తుంది. ఏమనుకోవాలి? అందుకే చెప్తున్నాను సార్, ఒక తీరువా దెబ్బ ఓ తీరు తెన్ను ఏవీ లేని జడ్డి రాజకీయాలకి ఈ జడ్డితనాన్ని కూడబెట్టి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఓ పక్క ఆవిడ ఎఫిడవిట్లే క్లియర్గా మా దగ్గర మీ దగ్గర ఉంటాయి. మనం ఇంక జగన్మోహన్ రెడ్డి డేట్ ఇచ్చాడు ఇవన్నీ మాకేటి తెలిస్తే మీకేటి తెలిస్తే అంతే కదా మనకు తెలియదు. ఆ ఎఫిడవిట్ల ప్రకారం తర్వాత ఇడుపులపాయలో ఉన్న 51 ఎకరాలు ఇచ్చిన విషయాలు ఇవన్నీ మనం ఇప్పుడు కాదు, యాజ్ పర్ రికార్డ్స్ చూసి మాట్లాడుతున్నాం. ఇంకే ఆస్తులు సరస్వతి ప్రాజెక్ట్స్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను, షేర్ ట్రాన్స్ఫర్ విషయం. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఇక్కడ నాకు ఏ రోజైనా నేను
భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో లేకపోతే భారతం పేరు మీద పెట్టారు అనుకున్నాం, కానీ రాజశేఖర రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ పెట్టారని ఎప్పుడన్నా అనుకున్నాం? ఎప్పుడు లేదు. అలాగే సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే మనకెందుకు ఆ పేపర్ అని రాజశేఖర రెడ్డి గారు అన్నారన్న విషయం కూడా మనం ఆడుకున్నాం కదా. అవును, అంటే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేయలేనట్టు కదా దాని అర్థం. అంతే అంతే. ఉదాహరణకి సాక్షి విషయం నేను భారతీయ సిమెంట్స్ మనకు తెలిసినవే చెప్తున్నాను. అవును, సరస్వతి ప్రాజెక్ట్స్ నాకు తెలిసినంత వరకు ఈ సాగర్ సొసైటీలో షర్మిలమ్మ ఇంట్లోనే అది ప్రాజెక్ట్ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. నేను కూడా అది అవగాహనతోనే చెప్తున్నా. దాంట్లో ఆవిడ షేర్ హోల్డర్ కాదని ఆయన ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ చేయలే కదా. చేయలేదు. మరి యాన్ని తెచ్చి మాట్లాడుతుంది తలవా తోకాలని తీరువా దెబ్బలని దిక్కుమాల మాటలని. అంటే ఇక్కడ షర్మిలని సునీతని ఇది రెండు కలిపి మాట్లాడండి. సునీత కలిపి మొత్తం సునీత ఏమో వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ఇరికించాలనే ప్రయత్నం చేస్తుంది. షర్మిల ఏమో ఆ కేసుతో పాటు తన ఆస్తికి సంబంధించిన కేసులో జగన్ ఇప్పుడు చేయడానికి ఈ కేసు చూడండి సార్, మీకు పంపించాను నేను, ఇది డిస్ప్లే చేయించండి వెనకట్ల. ఈ తలా తోకాలని పెట్టినది ఈ సునీతమ్మ పెట్టిన బుర్ర తక్కువ కేసులన్నీ చెప్పు తీసుకుని కొట్టి అవతల డిస్మిస్ చేసి సిరిసింది సుప్రీంకోర్టు. 24 ఇవాళ 24వ తారీఖు డేట్ కూడా ఉంది, వెరిడిక్ట్ ఇచ్చారు. మీరు వెనకాల డిస్ప్లే చేయండి, నేను చేస్తాను. ఓకే. సో ఇవన్నీ తలా తోక లేకుండా అల్లాన్ని ఎంక్వైరీ చేయి, ఇల్లుని ఎంక్వైరీ చేయి, భారతం అని చేయి, ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేసింది ఆవిడ. మళ్ళీ గులిమిందకి సామెత ఇంట్లో అని పెట్టుకుని వేసిన ఈ కోతి వేషాలకి ఖచ్చితంగా సమాధానం వస్తుంది అతి దగ్గరలో. ఎంతమందికి మానసిక శోభకు గురి చేసింది. ఓ తండ్రి సమానుడైన భాస్కర్ రెడ్డికి ఓ పక్కన, ఆయన ఎవడండి బాబాయే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు. ఎన్నో సంవత్సరాలు బట్టి రాజశేఖర గారి కుటుంబానికి విధేయత చాటుకుంటున్న గంగిరెడ్డి వాళ్ళ నాన్నకి అత్యంత విలువైన మనిషి అతను. ఓ పక్క ఆయనకి ఏమైనా పెద్ద పెద్ద సంసారాలు ఉండి వాళ్ళందరికీ దోచిపెట్టి చెడు అన్నది కూడా లేదు ఆవిడికి. ఆ గంగిరెడ్డి ఒక ఎర్రిబాగులుడు. వీళ్ళ మీద నీ కక్షలు. ఆ పిఏ రామకృష్ణారెడ్డి ₹1 జీతం తీసుకోకుండా ఎన్నాళ్ళు పనిచేసాడు, చూపించి నీ పరంగా ఎన్ని డబ్బులు ఇచ్చి స్థిరపడిపోయారు. ఆ పక్క ఆవిడ దాష్టికం. ఎందుకంటే కేవలం ఆడపిల్లలు అని చెప్పి ఒక అవినాష్ రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో అన్నీ మూసుకొని కూర్చుని ఉన్న పాపానికి చెలరేగిపోతున్నారు బయట. ఎంతసేపు అమ్మ మీ ఇద్దరి గురించి మాట్లాడడం, ఆ పైసలతో పూరపర్రలు మాడతాను నేనైతే షర్మిలమ్మ గురించి. అవసరమా మనకి అవే మాడవలసినవి? ఎవరి గురించి మాడతాం? నీ గురించి ఏమైనా పొరపాటున మాడితే అది మా దేవుళ్ళాడి సమ వ్యక్తి, మాకు రాజశేఖర రెడ్డి గారికి అవమానం. మేము దేవుడితో సమానంగా పూజించుకుంటాం ఆయన్ని, ఆయనకు అవమానం అని ఆలోచిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి కామా పెట్టు, ఫుల్ స్టాప్ పెట్టు. నోరుంది కదా అడ్డు ఆపు లేకుండా ఏది పడితే అది మాడుతూ నువ్వే పక్క చెప్తున్నావు. అన్న నాకు 236 కోట్లు ఏ అన్న ఇచ్చి చచ్చిపోతున్నాడు నాకు చూపించి ఒకడికి. అందుకు కళ్ళ ముందు అదాని అంబానీలు ఇద్దరు ఉన్నారు మనకి. అంబానీ తమ్ముడు అది గడ్డి కరుస్తున్నాడు చిన్నోడు, ఆయన రూపాయి సాయం చేసి చెరబడిపోయా ప్రపరకుబేరుడు కదా. ఊరికే గమనించరా ఏవినా? ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల విన్యాసాలు, సిబిఐ సుప్రీంకోర్టుని వీళ్ళని కూడా తనాయించేస్తున్నారు వీళ్ళు. ఎవరితోనూ చూసుకుని వెనకతరా. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ ఎజెండాను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ దిక్కుమాల అస్త్రాలు రెండు. ఊకిల్డ్ బాబాయ్ అక్కకి అమ్మకి చెల్లికి అన్యాయం చేశారు. ఈ 2 ఎజెండాలు ఆలవే. మీరిద్దరు జడ్డోల్లోకి ఉంటే ఇలాగే వాడతారు వాళ్ళు, ఇంకో 10 ఏళ్ళు వాడతారు మిమ్మల్ని. ఇంత గతికట్టుపోయిన ఇంత దిగజావుడు రాజకీయాలు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంత ఘోరమా? ఓ చిన్న మాట అసెంబ్లీలో ఎవడన్నాడో ఎవడు విన్నాడో తెలియదు, మొత్తం చెరిగేస్తున్నారు వాళ్ళ దాకా. భువనేశ్వరమ్మని అన్నారని మీకేమైంది? అన్ని మాటలు ఓ పక్క భారతమని అంటారు, ఓ పక్క మీ ఇద్దరిని అంటున్నారు. ఏమైనా అర్థమవుతుందో మీకు? తల్లి విజయమ్మను కూడా బెదిరిస్తోంది, అవసరమైతే బెదిరింపులు కూడా దిగుతోంది అనే ఒక ప్రచారం అయితే కూడా స్టార్ట్ అయింది. సార్ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఆ అమ్మాయి మహాజిద్దు. షర్మిలమ్మ చిన్నప్పటి నుంచి మహాజిద్దు, అది అందరికీ తెలుసు. తన పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు నేను అనేదాకా ఎవరిని వదలదు. ఇటుకటు ఆయన కబందాస్తాలు ఈవిడ చిక్కడిపోయిందా, ఈవిడ కబందాస్తాలు ఆయన చిక్కడిపోయా అంటే తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆన్సర్. వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఆడిస్తుంటే ఆడుతున్నారు, అదైతే పక్క. వీళ్ళిద్దరికీ వెనక నుంచి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం తెలుగుదేశం నుంచి వస్తుంది, ఇందులో మొహమాటమే లేదు. వాళ్ళ ఎజెండా వీళ్ళు ఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, తల్లికి చెల్లికి అన్యాయం చేశారన్నది వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళిద్దరూ బయటకు వచ్చి విన్యాసాలు చేస్తే అవునా నిజమా అని ప్రజలు నమ్మే కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నారు. మీరు గమనించారా? రెండోది ఏముంది, ఎంతసేపు బాబాయిని హత్య చేశారు అనగానే ఈవిడ సిబిఐని సుప్రీంకోర్టుని అందరినీ తనాయించేస్తున్నా వాళ్ళ జస్టిఫికేషనే మళ్ళీ ఈవిడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీరు గమనించుకోండి. రెండు దీంట్లో సఫలీకృతం అవుతున్నారు ప్రజలు, న్యాయ నిర్ణేతలు అంతే 29లో తేల్చుకుంటారు. ఎందుకంటే వివేక హత్య కేసులో కూడా నేనే మర్డర్ చేశానని చెప్పి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి దస్తగిరి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తికి అత్యంత కాస్ట్లీ లాయర్ లోద్రా వాదించడం ఏంటనేది అక్కడ అర్థమవుతుంది. దరిద్రం చూసారా లోద్రాకి?
మర్డర్ ఎవరు చేశారని వాదించింది సునీత పక్కన ఆయనే. అదే విక్టిమ్ కి అతనే, మర్డర్ accused కి అతనే. ఎవరికి ఈ ఎదవే చేశాడని తెలిసి కూడా ఆడిని కాపాడడానికి కూడా వాదిస్తుంది. విక్టిమ్ కి అక్యూజ్డ్ కి ఒకటే లాయరు. అంటే దాని అర్థం ఏంటి? కొండతల కింద పెట్టుకుని రాళ్ళ కోసం ఎతకనట్టు అన్నమాట. అంటే న్యాయం వీళ్ళ దగ్గరే ఉంచుకొని న్యాయం కోసం అన్వేషిస్తున్నారు. అంటే విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇది అసలు నాకు తెలిసి సుప్రీంకోర్టు ఈజీగా 2 నిమిషాల్లో గ్రహిస్తే చూడండి. వీళ్ళకి తీర్పు అన్నది ఎలా ఉంటుందంటే చెంపపెట్టే ఉంటుంది. ఇవాళ అవినాష్ రెడ్డి గారి కేసులు అన్ని పిటిషన్లు డిస్మిస్ చేసి వాళ్ళ ఆర్డర్ ఏదైతే వచ్చిందో అతి దగ్గరలో వీళ్ళకి పూర్ణకుంభం బదులైపోద్ది. అదైతే వాస్తవం. నిన్న ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. దీనిపై అక్కడ వాస్తవానికి అక్కడ పాల్గొన్నటువంటి పండితులు ఒకటి చెప్తే, వీళ్ళు దీనికి రాంగ్ ఆపాదించి జగన్ జాతకం బలహీనంగా ఉందని చెప్పారు పండితులు అని చెప్పి ఒక వైరల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది నిన్నటి నుంచి. దీనిపై మీరేం చెప్తారు? మీరు పంచాంగ శ్రవణాలు ఎవరెవరు చదివారు అందరూ విన్నారా? తెలుగుదేశంలో కూర్చొని చదివినాడు నువ్వే, జనసేన ఆఫీసులో కూర్చొని చదివినాడు నువ్వే, జగన్మోహన్ రెడ్డి దగ్గర చదివినాడు నువ్వే, ఎక్కడ చదివితే అక్కడ నువ్వే. ఇక్కడ రేవంత్ రెడ్డికి చదివి నువ్వే, కేసీఆర్ గారు మరి ఎక్కడన్నారో తెలియదు కానీ ఆయనకు కూడా నువ్వే, ఎవరిని అడిగినా నువ్వే. ఇంకా ఇదే కనుక నిజంగా జాతకాలకి మంత్రకాలకి చింతకాలు పడిపోతాయి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకేట్ లేకుండా అందరు జాతకాలు పెట్టి చూడు పెళ్ళిళ్ళకి ముహూర్తాలు ఆడపిల్లని మగపిల్లని సెట్ చేసినట్టు వాళ్ళు ఇద్దరిని కూర్చోపెట్టి అన్ని జాతకాలు పెట్టి జాతక బలం చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంది, లేదా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉందని ముఖ్యమంత్రులు డిసైడ్ చేసి ఇవ్వమనండి. ఈ ఉర్ర మీరు ఇవాళ 26లో ఉగాదికి చదివిన జాతకం 29కి ఇది క్యారీ అవుద్దా? నెక్స్ట్ సంవత్సరం 20 తిరగకుండా ఉంటాయి, మళ్ళీ వీళ్ళు జాతకం చెప్పకుండా ఉంటాడా? 27 జాతకం చెప్తారు, 28 జాతకం చెప్తారు, 29 జాతకం చెప్పిన తర్వాత ఎలక్షన్ అవుద్ది. అవునంటారు కాదంటారా? అంతే కదా. మరి ఏడకే నుంచి ఏడకి మూడేటి మాట్లాడతారు. తెలివి తక్కువ తనమా లేకపోతే తెలివి ఉండి కూడా బుర్ర ఉపయోగించరు ఈ జన్మకి. ఓ తీరువ దెబ్బ ఉంది ఏమైనా మాట్లాడేదానికి మీరు? వీళ్ళు కూడా ఫ్యాబ్రికేటెడ్ అంటే వీళ్ళకి కావాల్సిన ఎవరికి నచ్చింది రాసుకుని అది చెప్పుకుని అదే మా మంత్రాలకి సంతకాలు పడిపోయి అనుకుంటే మీరు ఏడుకోండి సంతకాలకి దొరికితే కిందన నవ్వుతారు సార్. ఎవరన్నా జాతకాలు వీటితోనూ రాజకీయ శాసనాలు జరిగిపోతాయంటే నవ్విపోతారు. 2004 బాలకృష్ణ గారు టీటీడీ ఇక్కడ మన టీడీపీ ఆఫీస్ గేట్ మార్పించారు తెలుసా? 2014కు ముందు గెలిచారు. మరి అయితే గేట్ మార్చినందుకు శాశ్వతంగా గెలాలి కదా. మరి 2019లో ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? అవును, చెప్పండి సార్. ఇవి ఎన్ని కళ్ళ ముందు కనబడవు ఎవరికేను. 2004లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవరు, కాంగ్రెస్ రాదు, తిరిగి టీడీపీనే వస్తుందని చెప్పి కౌంటింగ్ ఫలితాలు వెలువడే రోజు కూడా కొన్ని ఛానల్లో 10 నుంచి 12 మంది సిద్ధాంతాలు కూర్చుని ఏకంగా 10-12 రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా అదే బాగా అవుతున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఈ లగడపడ్డాడు చూడండి కరెక్ట్గా. తెల్లారి ఎత్తిపోతల పథకం 150 గెలిచారు అప్పుడు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ కూర్చొని ఏడు చెప్పాడు మనోడు. లగడపాటు చెప్తే అయిపోద్దని చాలామంది చెప్పారు. ఏమైంది? నేను చెప్పాను ఏమైంది? మొమ్మడిపోయిందా లేదా? అవును, అంతే కదా. అంతే చేత మనం చెప్పినవి అయిపోతే ఆ రోజులు పోయే. మీరు ఓ పని చేయండి, ఆ రోజు ఎలక్షన్ కమిషనర్గా ఎవడుంటాడో ఆడి జాతకం చూడండి ఫస్ట్. అంతే అంతే. వారి జీవితం వారితోనే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఓవరాల్గా ఒకటిసారి ఇక్కడ అది మీరు చెప్పినట్టు భూకిళ్ళ బాబాయ్ అంశంలో కానీ, షర్మిల అంశంలో కానీ, ఈ పంచాంగం విషయంలో కానీ, ఈ 3 విషయాల్లోనూ ప్రతి అంశంలోనూ వీళ్ళు వైఎస్ జగన్నే టార్గెట్ చేసే అంశం అయితే కనిపిస్తుంది. అది మంచికి జరుగుతుందా, చెడుకు జరుగుతుందా, నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా పక్కన పెడతాం. బట్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ వైఎస్ జగన్ కదా. ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక 5 సంవత్సరాలు పర్ఫార్మెన్స్ చేసి అలా వెళ్ళిపోయాడు. అవును, 11 స్థానాలు ఇచ్చాం మనమే. మనకు సిగ్గుందో ఆయనకి సిగ్గుందో తర్వాత మాడదాం. జాగ్రత్తగా వినండి మీరు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు కూర్చున్నారు. ఎంతతో కూర్చున్నారు? 164 స్థానాలతో కూర్చున్నారు. 164 స్థానాలతో కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకున్న పేరేటి? పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్కి ఆయన మించినోడు లేడు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి. అవునంటారా కాదంటారా? అంతే అంతే. కానీ వెనక్కి ఇలా తిరిగి చూస్తే నీ జీవితంలో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ చేసావా అన్న ప్రశ్న ప్రతి నిమిషం చెదపురుగు దొలిచినట్టు దొలిచేస్తాను చంద్రబాబు నాయుడు గారిని. అందుకని ఏం చేస్తున్నాడు? వెనక్కి తిరిగి చూస్తే భయం ఆయన వల్ల కావట్లేదు. ఎందుకంటే ఎగ్జిక్యూషన్స్ ఆల్రెడీ మేడ్. దాన్ని ఆ పాటలో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? ఇన్నాళ్ళు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి ది బాస్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ద లెగసీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి పాటలో నడుస్తున్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తారు. అవును, ఇది ఆయనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారికి. ఓకే. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కొత్త పాత క్రియేట్ అవ్వాలి. అది ఆయన వల్ల కావట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తే పని అవుతుందని ఈ బుడంకాయగాలు ఇచ్చిన ఆలోచన. అంచేది ఏం చేస్తాడు? ప్రతిసారి హూ కిల్డ్ బాబాయ్, అక్కకి అమ్మకి అన్యాయం చేసేసిన
జగన్ జగన్మోహన్ రెడ్డి. ఈ అంశాలని ప్రజలు ఇప్పుడు డైలీ సీరియల్ ఉంటాయి చూడండి, ముసలి చూస్తారు, అలా ఈ సీరియల్ని ఖచ్చితంగా రక్తి కట్టిస్తున్నారు. ఎందుకు? వీళ్ళకి వెనక్కి తిరిగి చూస్తే అగాధాలు భయం పడి వస్తున్నారు. వాట్ సార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేడ్, వాట్ సార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఈ హెస్ మేడ్ అని. అందుకని చూడండి, కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఎలాగైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి మార్క్ ఉండదు. ఎలాగైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ టన్నులో అమ్మేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేపాడు, ఆయన చేసింది మా వల్ల ఆపలేపాం, అందుకని నరేంద్ర మోడీ ఎత్తుకెళ్ళిపోయాడు అని ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి బదనాం చేసి ఇప్పుడు చూడండి జువల్ దిన్నే నెల్లూరులో అనుకున్నాడు ఏదో అయిపోతుందని, మొత్తం తిరగబడ్డారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చి ఉన్నాయి, పోలీసులు పికెట్లు నడుస్తున్నాయి. సో ఇవన్నీ దేనికి ఉదాహరణ? ఒక బడబాగ్ని ముందుకెళ్తోంది. జువ్వలదిన్లో ఎప్పుడైతే మన మత్స్యకార సోదరుల్ని కాపాడుకోవడానికి ఆయన చేసిన, వీళ్ళు ఏమైనా అడగండి మైక్ ఇవ్వండి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి వెళ్ళటోళ్ళకి, ద బిగ్గెస్ట్ కోస్టల్ ఏరియా, ద లాంగెస్ట్ స్ట్రెచ్, మోర్ దెన్ 900 కిలోమీటర్లు మనకుంది. దీన్ని బంగారు భవిష్యత్ చేయాలి. అంత విజనరీ ఉన్న లీడరు కదా, 5 సంవత్సరాలు నీ ఎగ్జిక్యూషన్ ఒకటి చూపించు. పోర్ట్ల విషయంలో కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల విషయంలో కానీ, వెన్ హీ హాజ్ మేడ్ ఇట్, అక్కడ ఈయన ప్రెజెన్స్ లేదు. సే ఫర్ ఇన్స్టెంట్ అక్కడ ఏవైతే ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పోర్ట్లు, ఇవి కనుక ఆయన పాత్రలో ముందుకెళ్ళాడు అనుకోండి, బొక్కబొర్ల పడి చంద్రబాబు నాయుడు చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మార్క్కి ఈయన జస్టిఫై చేశాడని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఈయనకి అలవాటు పడిన ప్రాణం ఏంటి? హైటెక్ సిటీ నేనే కట్టాను, అవుటర్ రింగ్ రోడ్ నేనే వేసాను, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి సమానం చెప్తున్నాయి వాళ్ళ. ఇది కనుక జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి మార్క్ అయిపోద్ది. అందుకని ఈ భయానికి ఎలాగోలా ఇతని వ్యక్తిత్వ హననం చేసి ప్రజల దృష్టిలో అతన్ని బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపుకోవాలి. కానీ దేవుడు పైన, కింద ప్రజలు వీళ్ళని కన్విన్స్ చేసే ఈ 5 సంవత్సరాల టర్మ్ ఏది జరగట్లేదు వాళ్ళతో. ఇది మేజర్ ప్రాబ్లం వాళ్ళది. అందుకని ప్రతి విషయంలో వాళ్ళకి బూమరాంగ్ అవుతుంది. అనవసరమైన విషయాలు నెత్తికెత్తుకోకూడదు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు పర్ఫామ్. బట్ పాతోడి పర్ఫార్మెన్స్ నువ్వు వీలొచ్చి ఎన్నాళ్ళు చూపించుకుంటావు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఒక అబ్స్టకల్ క్రియేట్ చేశాడు, ఐ క్లియర్డ్ ఇట్. ఉదాహరణకి మనకు పోలవరం డ్యామ్ చూసుకుందాం. ఏమైంది? డయాఫ్రామ్ వాళ్ళు తప్పు కట్టాడు. ఆ డ్యామ్ రెక్టిఫికేషన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇవాళ వీళ్ళకి పచ్చి వెలక్క నోట్లో పడింది. అది ఒప్పుకున్నారు అనుకోండి, 72% వీళ్ళు కట్టింది క్లెయిమ్ చేసుకోలేరు. దే ఆర్ లైస్. ఇక్కడ గవర్నమెంట్ పరంగా కూడా మెడికల్ కళాశాలలు ఏదైతే పీపీపీ విధానంలో అప్పగించాలని చెప్పి టెండర్లు పిలిచారు, జగన్ ఇచ్చిన వార్నింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సో ముందుకు రాలేదు, అలాగని ప్రభుత్వం కూడా ముందుకు పోవడం లేదు. దానికి ఆ కళాశాలలో వ్యవహారం అలా గాలికి వదిలేసేనట్టేనా? ఇంకా వదిలేసినట్టే. ఏమంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అమరావతి మీరు వదిలేశారు కాబట్టి మీరు వదిలేసి ఉంటారు. కానీ అమరావతికి దీనికి ముడిపెట్టి ఏం మాడుతున్నారు? ఇది ప్రజా సంక్షేమం కాదు, ప్రజా సంరక్షణ. అది మీ విలాసవంతమైన కోరికలు తీర్చుకోవడానికి. అవును, ఈ తేడా గమనించుకోండి. అక్కడ అమరావతి విషయంలో కూడా రైతుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. 2వ దశకి పెద్దగా పోలింగ్కి అవ్వదు సార్. నారాయణ అవడం నమ్మరు. నారాయణ ఓన్లీ ఎరుబోగులేని చంద్రబాబు నాయుడు నమ్ముతాడు, కానీ నారాయణ ప్రజలు నమ్మరు. ఆ నెత్తి భారం అంతా అక్కడ ఉన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ నెత్తి మీద పడుతుంది. అది అవును, అమాయకంగా ఆయన బలైపోతున్నాడు. లాస్ట్ టైం అమరావతికి విషయంలో ఈ నారాయణ చేసిన కోతి పనికి కూడా ఆయనే బలి అయ్యాడు. అక్కడ అయితే కంచుకోట్లాడు, శ్రీదేవి చేతులు ఓడిపోయాడు ఆయన. నవ్వుతారు ఎవరన్నా. ఓవరాల్గా ఈ వివేకానంది హత్య కేసుకు సంబంధించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరేం చెప్తారు? వివేకానంద రెడ్డి హత్య వెనుక ఎవరున్నారు, ఎవరు చేశారు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సునీతమ్మ ఫ్యామిలీ వెనకతలు ఉన్నారు. ఆ విషయం అమ్మాయి గ్రహించి ఇలా మన మీద కలిబడిపోతే ఆడపిల్లని సెంటిమెంట్ పెట్టి ప్రజల్ని బుల్డోస్ చేసుకుని వెళ్తుంది. ఇది అతి దగ్గరలో దానికి చర్మాంకం ఉంది. సునీతమ్మ ఫ్యామిలీ అంటే ఆవిడికి బాగా తెలుసులేండి. ఆవిడ ప్రమేయం కూడా ఉంటుందా? అది కూడా ఉంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు. అంతే కదా మరి, సొంత తండ్రిని. ఎందుకంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఏ యాంగిల్లో చెక్ చేసుకున్నా అటుపక్క చూపిస్తున్నాయి. ఎన్నాళ్ళు ప్రజల్ని పక్కదారి పెట్టించడానికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు, శంకరన్న, ఇలా అందరి పేర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుని వచ్చారు. గంగిరెడ్డి. ఈ కాలక్షేపాలన్నిటికీ గౌరవ సుప్రీంకోర్టు చర్మాంకం పడేసింది. ఎప్పుడైతే కట్టి మొత్తం అన్ని ఒకే స్ట్రోక్లో డిస్మిస్ అందో వీళ్ళ పని అయిపోయింది. దీనికి దగ్గరలో ఉంది. ఈ తపేలా ఛానల్కి, సునీతమ్మకి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మామూలు స్ట్రాంగ్ స్టిక్కర్ ఇవ్వదు. మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఎందుకంటే నేను అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో ఫ్రమ్ ద డే 1 నుంచి ఈ రోజు దాకా నేను కట్టుబడి ఉన్న దానికే దైవ నిర్ణయం, గౌరవం. మీరు చెప్తున్నారు, నేను కూడా విన్నాను కొన్ని ఇంటర్వ్యూలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు అని. మీరు అది ఇవాళకి కూడా మళ్ళీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే యు ఆర్ ఆన్ ద స్టాండ్. అదే. సో ఖచ్చితంగా ధర్మం పక్కనే దేవుడు ఉంటాడు, నేను నమ్ముతాను. ధర్మ పరిరక్షణ కోసం ఒకసారి జస్టిస్ మే డినైడ్, జస్టిస్ మే లేట్, బట్ ఇట్స్ నాట్ డినైడ్. రైట్ సార్, థ్యాంక్ యూ.